నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా సత్యవేడులో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్థానిక జనసేన మండల అధ్యక్షుడు రూపేష్ కుమార్ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ విగ్రహానికి సమీపంలో జన సైనికుల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందని గుర్తు చేశారు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమని, దీన్ని అందరూ తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. కానీ పార్టీ లైన్ దాటి జన సైనికులు ఎవరు వ్యవహరించినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కూడా వేగపరిచి టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉందన్నారు. తదనంతరం గాంధీ విగ్రహం వద్ద జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కుమార్, పట్టణ అధ్యక్షులు దుర్గామణి, జనరల్ సెక్రటరీలు జ్యోతిశ్వర్, ప్రసన్న, అనిల్, సెక్రటరీలు పవన్ కళ్యాణ్, మునికుమార్, జ్యోతి, ఎల్కే రాజేష్, బాలాజీ, రాజేష్ కుమార్, కూటమి నాయకులు, చికెన్ చిన్న, పలువురు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదలిండ జనసేన జెండను బట్టి దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. తీరు మారు మోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు, అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు, రైతన్నకు న్యాయం జరగాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిధం దంధరదం టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం, పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం, పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో వణుకే పుట్టాలా, పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాధే మారాలా. దంధరదం కొట్టురిధం దంధరదం కొట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో
పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓ చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం కట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదలిండ జనసేన చెండను బట్టి దంధరదం పట్టురిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిధం పట్టెర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం పట్టురిదం దంధరదం పట్టురిదం పట్టర జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ జై జనసేన. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ అనేది మనలాంటి మనలాంటి పేదవాళ్ళకి జనసేన పార్టీ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు కోట్లు కానీ లక్షలు కానీ మనకంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఒక సాధారణ వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా చేయాలన్న ఒక ఆలోచనతోనే వచ్చిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజు కన్నా జనసేన పార్టీ అనేది కన్నా పెట్టకుండా ఉంటే ఈరోజు సత్యవేడు మండల అధ్యక్షుడిగా నేను ఈరోజు నిలబడేవాడినే కాదు. నాకు నా వెనకాల ఆస్తులు అంటూ ఏమీ లేవు. ఒక్కటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యము, ఆ ధైర్యంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు జనసేన పార్టీని ప్రతి ఒక్క పంచాయతీల్లో దిశానిర్దేశాలుగా నిలబెట్టడం జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్ లో కూడా పంచాయతీ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ పవన్ కళ్యాణ్ గారికి గెలిపించి మంచి గిఫ్ట్ ఇస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి అసలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానీ, స్ట్రీట్ లైట్లు చేయడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ ముందున్న పంచాయతీల్లో రోడ్లు కానీ గుంతలమయమైపోయినాయి. ఇప్పుడు నూనె పోస్తే ఎత్తుకునే రకంగా తీర్చిదిద్దినారు మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్పగా చెప్పుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలకి ప్రతి ఒక్కరు కూడా అండదండగా నేనుండాలనేసి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ పార్టీ గుర్తుమేమి అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అది ఏంటంటే జనసేన అంటే మీకు ఒక కుటుంబం, ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని నింపేదాని కోసమే పార్టీ ఉద్యమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై ఇచ్చేసినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పిలుచుకోబడే ఈ రోజు 13 సంవత్సరాలైంది జనసేన పార్టీ ఆవిర్భవించి. ఈ రోజు జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేతి మీద ఆ రోజు 13 సంవత్సరాల ముందు ఆయన ఏదైతే పార్టీ పెట్టాడో ఆయన వెంట నుండి 100 మంది ఉంటారు.
ఈ రోజుకి లక్షలాది మంది జన సైనికులుగా నాయకులుగా ఆయన తీర్చిదిద్దుతూ ఆయన ఒక శిల్పిలాగా అందరినీ చెప్పుకుంటూ ముందుకు పోతున్నాడు. అదేవిధంగా రాష్ట్రం ఒక విషయంలో తీసుకున్నామంటే రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వించదగ్గ ఒక నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ సపోర్ట్గా ఉన్నాము. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే ఏంటంటే ఏదైతే జనసేన యొక్క సభ్యత్వం ఉండదో ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ మంచి జరిగే విధంగా ఆలోచించి మా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని పొడిగించారు. ఈ నెల 17వ వరకు పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలా. ఎందుకంటే దీని ద్వారా ప్రతి ఒక్క జన సైనికుడికి దీని ద్వారా భరోసా ఉంటుంది. 5 లక్షల రూపాయల బీమా ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా జరిగిపోతే ఏ గొప్ప మనసుతో ఒక అన్నగా ఒక ఇంటి పెద్దగా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో అన్నగా ఉండి ఆయన 5 లక్షల రూపాయల బీమా కల్పించే సౌకర్యాన్ని కూడా కల్పించాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ పొద్దు రాష్ట్రం పట్ల చూపిస్తున్నటువంటి చొరవలో మనమంతా సగం కూడా మనం కష్టపడి పనిచేయట్లేదు అనేది నా అభిప్రాయము. ఆయన వంతు ఆయన 100% చేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు జన సైనికులు ప్రతి ఒక్కరూ అంత స్థాయిలో మనం ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. రోజుల్లో జనసేన పార్టీని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి రాబోయే ఎలక్షన్ లో మంచి రిజల్ట్ చూపిస్తామని చెప్పి ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి జనసేన మండల కమిటీ నాయకులకి కార్యకర్తలకు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకుని ఇన్సూరెన్స్ అనే కార్యక్రమంలో పాల్గొని దాన్ని చేయించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. మరోసారి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. జై జనసేన.